డౌట్ ఉంది మేడం. నాకు అదివరకు బాగానే నిద్ర పట్టింది. ప్రెగ్నెన్సీ వచ్చాక నాకు నిద్ర పట్టట్లేదు. 2 డేస్ నిద్ర పడుతుంది, 3 డేస్ నిద్ర పట్టట్లేదు. అంటే ఇది ఇలా నాకే ఉంటుందా, వేరే పేషెంట్ కూడా ఉంటుందా అన్న డౌట్. ప్రెగ్నెన్సీలో నిద్ర పట్టకపోవడం అనేది మీ ఒక్కొక్కరికే కాదండి, చాలా మందికి కంప్లైంట్ ఉంటుంది. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల నిద్ర పట్టకపోవచ్చు. ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడం, గ్యాస్ ఫామ్ అవడం, అసిడిటీ రావడం, కొంతమందికి మజిల్ క్రాంప్స్ వస్తాయి, దానివల్ల నిద్ర పట్టకపోవచ్చు. బేబీ మూవ్మెంట్స్ వల్ల కూడా కొంత డిస్కంఫర్ట్ ఉండొచ్చు. ఏది ఇవన్నీ పక్కన పెడితే కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అంటే కొంచెం కొత్త కదా, ప్రెగ్నెన్సీ గురించి, డెలివరీ గురించి యాంగ్జైటీ. సో దీనివల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు. ఎప్పుడన్నా లైక్ 2-3 డేస్ సరిగ్గా నిద్రపోవట్లేదు, మధ్యలో మళ్ళీ బాగానే పడుకుంటున్నామంటే దట్స్ ఓకే. బట్ కంటిన్యూగా కొంతమందికి నిద్ర పట్టదు, అలా కూడా కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. కొన్ని టిప్స్ ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ ఇస్ ఒక స్లీప్ రొటీన్ ఫిక్స్ చేసుకోవాలి. డైలీ అంటే ఒకటే టైంకి పడుకోవడానికి ట్రై చేయాలి. రూమ్ కొంచెం డార్క్గా ఉంచాలి. అండ్ నైట్ డిన్నర్ లైట్గా తినాలి. నైట్ టైం కొంచెం కాఫీ, టీ లాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పడుకునే ముందు ఒక 1 hour అసలు ఫోన్ చూడకుండా ఉండడం మంచిది. అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. సో ఇది నార్మలే, ప్రెగ్నెన్సీ, డెలివరీ అందరికీ ఉండేదే కాబట్టి స్ట్రెస్ తీసుకోకూడదు. సో ఇవన్నీ ఫాలో అయినా కూడా ఇంకా నిద్ర పట్టట్లేదు అంటే ఒకసారి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. బట్ డోంట్ వరీ, ఇట్స్ నార్మల్. ఇవన్నీ ఫాలో అవ్వండి, నిద్ర పడుతుంది. నిద్ర వల్లే మీకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది.